నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ముఖ్యంగా మనం చూసాం గతంలో ఏదైతే దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఇటు ఉద్యోగ కల్పన ఖచ్చితంగా చేస్తామంటూ కూడా గతంలో లోకేష్ గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆ తర్వాత దాదాపుగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాల్లో 25 లక్షల ఉద్యోగాలు కూడా కల్పిస్తామంటూ కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే పూర్తిగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడం కావచ్చు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూడా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ విధమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ దేశ పర్యటనకి వెళ్ళినా లేదంటే ఢిల్లీకి ఎక్కడికి వెళ్ళినా కానీ యువతకు ఉద్యోగాలు ఏ విధంగా కల్పించాలి, ఎట్లా ఉద్యోగ కల్పన చేయాలి, ఏ విధంగా కంపెనీలను తీసుకురావాలి, ఈ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి మనకు రెగ్యులర్గా కనిపిస్తూ ఉంది. అట్లాగే ఈరోజు అమరావతిలోని విట్ ఏపీ భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి రావడం జరిగింది. భవనాల ప్రారంభోత్సవం అనంతరం అక్కడ కొన్ని కంపెనీలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా ఈ ఎడ్యుపోర్ట్ అనే సంస్థ, దానికి సంబంధించి సంస్థ అనేటటువంటి ఒక ప్రొడక్ట్ను కూడా తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి చాలా క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే దీని ద్వారా ఏ విధంగా స్కిల్ అసెస్మెంట్ చేస్తారు, ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, ఏఐ ద్వారా ఏ విధంగా దీంట్లో ఆ యువతకు ఉన్నటువంటి స్కిల్కి అనుగుణంగా కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పారు. అయితే ముఖ్యమంత్రి గారు కూడా ఆ సంస్థ ప్రతినిధులతో చాలా క్లియర్గా మాట్లాడడం, అదేవిధంగా మరి మీరు దాదాపుగా ఒక 5 కోట్ల మందికి మీరు స్కిల్ అసెస్మెంట్ చేసే సామర్థ్యం మీకు ఉందా అంటూ కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా అడిగారు. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా సీరియస్గా ముందుకెళ్తున్న పరిస్థితి యువతకు ఉద్యోగ కల్పనకు సంబంధించి. కాబట్టి ఆ సంస్థ ప్రతినిధులు కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే పూర్తిగా ఈ ప్రోడక్ట్కి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్తో మీరు మళ్ళీ మా దగ్గరికి రండి, కలవండి అంటూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనతో పాటు శశాంక్ పాలడుగు, ఈ ఏదైతే ఫౌండర్, మనతో పాటు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి అసలు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు, ఏం జరిగింది, అదేవిధంగా వాళ్ళు ఈ ఏదైతే సంస్థ అనేటటువంటి ప్రోడక్ట్ ఏంటి, దాని ద్వారా యువతలో ఉన్నటువంటి స్కిల్ అసెస్మెంట్ ఏ విధంగా చేస్తారు, మరి 5 కోట్ల మందికి వీళ్ళు స్కిల్ అసెస్మెంట్ చేసే సామర్థ్యం కూడా ఉంది అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి మరి ఎట్లా ఉంది అనేది ఆ సంస్థ ప్రతినిధులనే అడిగి తెలుసుకుందాం. మనతో పాటు శశాంక్ గారు ఉన్నారు. శశాంక్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. రైట్, మీరు ఈ సంస్థ ఫౌండరు, రైట్, ముఖ్యమంత్రి గారిని కలిశారు. ఏమన్నారు అసలు మీ ప్రొడక్ట్ గురించి చెప్పిన తర్వాత ఆ ముఖ్యమంత్రి గారి రియాక్షన్ ఏంటిది, మీరేం చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇట్ వాస్ ట్రూలీ అన్ ఆనర్ and a privilege to meet such a visionary like our CM Sri Nara Chandrababu Naidu garu sir. ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్కి ఖచ్చితంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్స్పిరేషన్ చాలా ఉంది సార్. ఈ షేప్కి రావడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయనకి పర్సనల్గా ఇలా ప్రోడక్ట్ పిచ్ చేయాల్సిన సిచ్యువేషన్ రావడం అనేది, చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా వాళ్ళ టీంతో కల్పించటం, నెక్స్ట్ స్టెప్స్ కోసం డిస్కషన్స్ అండ్ డీటెయిల్ ప్రాజెక్ట్ ప్లాన్ తయారు చేసుకుని రమ్మంటాం. వీఆర్ వెరీ హ్యాపీ సార్. అండ్ సో సంస్థ అనే ప్రోడక్ట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ పవర్డ్ బై ఏఐ సార్. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ 2 years ఆఫ్ హార్డ్ వర్క్. సో మేము పిల్లలకి వీ ఆఫర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సార్. వీ హవ్ బీన్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ద పాస్ట్ 2 years. లాస్ట్ ఇయర్ కూడా ఒక 1000 స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేశాం సార్, ఎస్పెషల్లీ ఇంటూ ఐటీ టెక్నాలజీస్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ డేటా ఇంజనీరింగ్ అండ్ అదర్ మేజర్ టెక్నాలజీస్. సో అందులో నుంచి కొంతమంది మెరిట్ బేసిస్ మీద హూ పర్ఫార్మ్, మేమేం నమ్ముతామంటే సార్, స్కిల్ లేకపోయినా పర్లేదు, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండి ఆ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఉంటే ఎవరైనా సరే టెక్నాలజీ నేర్చుకోవచ్చు. ఈరోజు ఉన్న టూల్స్ అండ్ మెథడ్స్ అండ్ ప్రాసెసెస్, we can equip them with the skills. All we need is their time and commitment to learn software anedi. That's what we believe. And so we have picked about 30 students last year, and we believe that experience anedi avasar ledu. Through our guidance and experience, we can train those students and help us, to help us build that software. And nammi ee last 1 year lo we have build a lot of software products, అందులో ఒకటే సంస్థ సార్. సో విచ్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ కెరియర్ గైడెన్స్ ప్లాట్ఫామ్. సో
ఈ ట్రెడిషనల్ క్లాస్ రూమ్ స్టైల్ లాగా అందరికీ క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ ఒకే సార్ట్ ఆఫ్ సిలబస్ అండ్ కరికులం కాకుండా Right, అది okay. శశాంక్ గారు కి తగ్గట్టు శశాంక్ గారు, ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా చాలా సంస్థలను కూడా ఏర్పాటు చేయడం కావచ్చు, దానికి సంబంధించి యువతకు వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని అభివృద్ధి డెవలప్ చేసేటటువంటి చర్యలు ఇవన్నీ కూడా గతంలో జరిగాయి. ఇప్పుడు స్కిల్ అసెస్మెంట్ ద్వారా ఏం చేయబోతున్నారు? అసలు దీనికి తేడా ఏంటి? అసలు అక్కడ స్కిల్ డెవలప్మెంట్లో ఒకవేళ దాంట్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ అసెస్మెంట్ కూడా మళ్ళీ చేసే అవకాశం ఉంటుందా ఏంటి అసలు? ఎస్ సార్, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇందాక చెప్పినట్టు అందరికీ ఒకే సార్ట్ ఆఫ్ కరికులం అండ్ సిలబస్తో ట్రైన్ చేయటం సార్. స్కిల్ అసెస్మెంట్ అనేది ఈ స్కిల్ డెవలప్మెంట్కి యాడ్ అయినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టూడెంట్ కరెంట్ స్కిల్ ఎలా ఉంది, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవి తెలుసుకుని ఈ ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇండివిజువల్ లెర్నింగ్ పాత్ సార్. అందరికీ ఒకే కరికులం కాకుండా, సిలబస్ కాకుండా ఎవరికి అనుగుణంగా ఒక పాత్ క్రియేట్ చేసి త్రూ ఏఐ సార్, త్రూ ఏఐ ఎంపవర్ చేసి ప్లస్ ప్రతి ఒక్కళ్ళకి 24/7 గైడెన్స్ ప్రొవైడ్ చేసేలాగా త్రూ ఏఐ అగైన్ లైక్ హ్యూమన్ మెంటర్షిప్తో పాటు ఏఐ మెంటర్షిప్ని కూడా యాడ్ చేసి ఈసారి ఒక ట్రూ ఎంగేజ్మెంట్ క్రియేట్ చేయడానికి పిల్లల ఇంట్రెస్ట్ని క్యాచ్ చేసి వాళ్ళ ఇష్టాలకి తగ్గట్టు వాళ్ళకి నచ్చిన కెరియర్ని ఒక పాత్ క్రియేట్ చేసి మేము ఫెసిలిటేట్ చేస్తా ఈ సంస్థ అనే ప్లాట్ఫామ్ త్రూ ప్రొవైడ్ చేస్తాం సార్. అట్లాగే ఇప్పుడు క్లస్టర్స్ వైజ్గా కూడా మీరు ఏర్పాటు చేస్తారా? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అడిగినట్టుగా నాకు తెలిసింది, ఒక 5 కోట్ల మందికి మీరు మరి చేయగలుగుతారా స్కిల్ అసెస్మెంట్ అని. ఏంటి మీకున్న సామర్థ్యం ఏంటి, దీనికి సంబంధించి ఏ విధంగా చేస్తా? తప్పకుండా సార్. సో సంస్థ అనే ప్లాట్ఫామ్ ఈ రోజుకి 6 కంట్రీస్లో ఎస్టాబ్లిష్ అయి ఉంది సార్, ఇండియాతో పాటు. సో యుఎస్ఏ, యూకే, కెనడా, ఐర్లాండ్ అండ్ పోలాండ్, ఇండియాతో పాటు. సో వీ హ్యావ్ hundreds of students onboarded onto this platform sir. సో వాళ్ళ డిజైర్డ్ డెస్టినేషన్కి వెళ్ళటానికి మా త్రూ స్కిల్ అసెస్మెంట్ తీసుకుని సక్సెస్ఫుల్ కెరియర్ ట్రాన్సిషన్కి మా ప్లాట్ఫామ్ యూస్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఇవాళ దే ఆర్ హ్యావింగ్ ఎ సక్సెస్ఫుల్ కెరియర్. సో వీఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ ద పాస్ట్ 10 years సార్. లాస్ట్ 2 yearsని ఏఐ యూస్ చేసుకుని వీఆర్ ట్రయింగ్ టు స్కేల్ అప్. ఇలాంటి ఆపర్చునిటీ, ఇలాంటి కొలాబరేషన్ నేను ఇందాక అన్నట్టు లాస్ట్ ఇయర్ మేము 1000 స్టూడెంట్స్కి ఫ్రీ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేశాం సార్. నౌ విత్ గవర్నమెంట్ కొలాబరేషన్ ఇంకా వైడర్ రీచ్ వెళ్ళాలంటే సో దీస్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్గా రిమోట్ ప్లేసెస్కి ప్రతి ఒక్కళ్ళకి టెక్నాలజీ అవైలబిలిటీ వెళ్ళాలి, ప్లస్ విత్ అఫోర్డబిలిటీ సార్. సో ఎనీబడీ కెన్ లెర్న్ ఎనీథింగ్ నౌ ఫ్రమ్ ఎనీవేర్. సో దట్ ఈస్ అవర్ మోటివ్ సార్. రైట్. శశాంక్ గారు, ఓన్లీ సాఫ్ట్వేర్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు దాంట్లో అసెస్మెంట్ మాత్రమే ఇందులో ఉంటుందా, ఇంకేమైనా ఉంటుందా? సార్ అసెస్మెంట్ వచ్చేసరికి ఈ సాఫ్ట్వేరే కాదు సార్, ఎలాంటి వాటిల్లో అయినా సరే అసెస్ చేస్తాం సార్, ఎలాంటి స్కిల్స్ని అయినా అసెస్ చేస్తాం. బట్ ట్రైనింగ్ వచ్చేసరికి వాళ్ళ స్కిల్స్కి తగ్గట్టు ఈ రోజు వచ్చేసరికి సాఫ్ట్వేర్ సైడ్ మేము ఎక్కువ ప్రిడామినెంట్లీ ఇంటూ సాఫ్ట్వేర్ సార్. బట్ సూన్ వీ విల్ స్ప్రెడ్ అవర్ వింగ్స్ అండ్ అగైన్ గవర్నమెంట్ కొలాబరేషన్తో వీ వుడ్ వాంట్ టు హ్యావ్ ఎ వైడర్ రీచ్ అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది యాక్సెసిబుల్గా ఉండేలాగా చేయాలనేదే మా గోల్ సార్. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్లో మనం చూస్తే అన్ని రకాల వాళ్ళకు వృత్తులకు సంబంధించి కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని డెవలప్ చేయడం అట్లాంటిది ఉంటుంది కదా. సో దీంట్లో ఎలా ఉంటుంది అని. సో ప్రజెంట్ అయితే ఐటీ సైడ్ ఎక్కువ ఫోకస్ పెట్టాను సార్, బికాస్ దీస్ ఆర్ హై పెయిడ్ జాబ్స్ వీఆర్ టాకింగ్ అబౌట్. బట్ వెరీ సూన్ వీ విల్ బీ ఎక్స్పాండింగ్ ఇట్ టు అదర్ ఏరియాస్ ఆల్సో సార్. సో అట్లాగే మీరు అంతర్జాతీయంగా కూడా, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అక్కడికి వెళ్ళి పనిచేయడానికి కావచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయడానికి కావచ్చు, ఇట్లా ఉన్నటువంటి యువతకు మీరు ఏంటి మీ దగ్గర దీనికి సంబంధించినటువంటి ఎట్లాంటి మ్యాన్ పవర్ కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి ఎట్లాంటి ఫోకస్ చేస్తారు మీరు దీనికి సంబంధించి? సార్ లైక్ యూ ట్రూలీ సెడ్, ఇవాళ ఓన్లీ ఒక స్టేట్కో ఒక నేషన్కో కాదు సార్, గ్లోబల్ కెరియర్ అనేదే మా ఎజెండా సార్. అండ్ దాంతోపాటు అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ఐ వుడ్ వాంట్ టు కవర్ ఇస్ జాబ్ ఒక్కటే కాదు సార్, ఒక ఎంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్ క్రియేట్ చేయడానికి మా ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ పిల్లలకి వాళ్ళ లైక్ ఈ యంగ్ జనరేషన్కి బ్రిలియంట్ ఐడియాస్
but they don't know they don't have a right path, right guidance lack, like where to begin అనేది తెలియకుండా. సో అలాంటి వాళ్ళకు కూడా we will help them, build, right now with the technology, sir, ఒక ఐడియాని డెవలప్ చేసి లాంచ్ చేయడానికి it doesn't take a lot of resources. So that's the capability of AI at this point. So ఆ నాలెడ్జ్ని పాస్ చేయటమే సంస్థ ప్లాట్ఫామ్ యొక్క ఉద్దేశం, సార్. అంటే మీరు అనేది ఉద్యోగం చేయడమే కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్తారని చెప్తున్నారు, అంతేనా? 100%, సార్. అదే అల్టిమేట్ గోల్, సార్. రైట్. అట్లాగే ఏంటి, ఎప్పుడు కలుస్తున్నారు మరి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కలుస్తున్నారు మళ్ళీ? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అసలు ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? సార్, టీమ్తో కూడా కలవటం జరిగింది, సార్. వీఆర్ వెరీ ఫార్చునేట్, థింగ్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. అండ్ వీ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ షెడ్యూల్డ్ విత్ ద స్కిల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, సార్. వెరీ సూన్ మేము వీ విల్ మూవ్ ఫార్వర్డ్ అండ్ మీట్ దెమ్, సార్. అట్లాగే సో ఎవ్రీథింగ్ హ్యాపెండ్. అండ్ యా, స్కిల్ అసెస్మెంట్కి సంబంధించి ఎంతోమంది, ఎన్నో కంపెనీలు కూడా, ఎన్నో ప్రొడక్ట్స్ ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా, మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలంటే ఏం చెప్తారు మీరు? సార్, AI is kind of our strength, and also apart from that, ఈ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 10 years నుంచి ఉన్నాం, సార్. అండ్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా, వీఆర్ బేస్డ్ అవుట్ అక్రాస్ ద గ్లోబ్, సార్. సో పిల్లల యొక్క రిక్వైర్మెంట్స్ అండ్ నీడ్స్ మాకు గ్లోబల్ లెవెల్లో వాట్ ఈస్ కైండ్ ఆఫ్, అంటే ఆ మార్కెట్ నీడ్స్, ట్రెండ్స్ తెలుసుకున్న ఆ ఎక్స్పీరియన్స్ మేము త్రూ హెల్ప్ ఆఫ్ AI, లెవరేజింగ్ AI, సో అది పిల్లలకి పాస్ చేయాలనేది మా ఒక్క ఉద్దేశం, సార్. దాట్స్ హౌ వీ స్టాండ్ అపార్ట్. రైట్. అట్లాగే మీ టీం గురించి కూడా అడుగుతుంటారు కదా అందరూ, మరి ఎంతమంది టీం ఉన్నారు దీనికి సంబంధించి, ఎట్లా ఒకవేళ దీనికి ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందిస్తే క్లస్టర్ వైజ్గా పెడతారా? అంటే ఇప్పుడు 5 కోట్ల మందికి మీరు ట్రైన్ చేయగలుగుతారా, స్కిల్ అసెస్మెంట్ చేయగలుగుతారా అని ముఖ్యమంత్రి గారు అడిగారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా వివిధ ప్రాంతాల్లో పెడతారా, లేదంటే ఒకే ప్లేస్లో అమరావతిలోనే ఉంటుందా, ఎట్లా? అమరావతిలో అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం, సార్. అండ్ ఇవాళ మా టీం గురించి చాలా గర్వంగా చెప్పాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, అందరిలాగా మా దగ్గర ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ఎవరు లేరు, సార్. అపార్ట్ ఫ్రమ్ ది హయ్యర్ మేనేజ్మెంట్, ఈరోజు ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని డెవలప్ చేసిందంతా కూడా పిల్లలే, ఇంకా చదువు పూర్తి చేయని పిల్లలు, సార్. ఇంకా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళతో డెవలప్ చేయించాం. అండ్ దట్స్ వాట్ వీ బిలీవ్, స్కిల్ అనేది అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. స్కిల్ అనేది మెయిన్ ట్రైన్ చేసుకుని వాళ్ళ త్రూనే డెవలప్ చేయించుకున్నాం. అండ్ దిస్ ఈస్ ద ట్రూ కేపబిలిటీ ఆఫ్ టెక్నాలజీ రైట్ నౌ ఎట్ దిస్ పాయింట్. అండ్ ఇలాగే ఇట్ షుడ్ హ్యావ్ ఎ వైడర్ యాక్సెస్, సార్. సో ఖచ్చితంగా గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి దీన్ని చాలా హై స్కేల్లో తీసుకెళ్లాలనేది మా ఒక ఉద్దేశం, సార్. అమరావతిలో అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం, సార్. బట్ అమరావతి దగ్గర మాత్రమే లిమిట్ చేసే ఉద్దేశం అయితే లేదు. వీ విల్ బీ ఎక్స్పాండింగ్ ఇట్ త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్. అట్లాగే స్మార్ట్ యూనివర్సిటీ మ్యాచ్ మేకింగ్ అన్నారు కదా, ఏంటది సార్? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా, సార్? స్మార్ట్ యూనివర్సిటీ మ్యాచ్ మేకింగ్ అని చెప్తున్నారు కదా. మ్యాచ్ మేకింగ్ అర్థం కాలేదు, సార్. అవును, డిస్కవరీ AI దీంట్లో పూర్తిగా కూడా అంటే సజెషన్స్ కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి కూడా విద్యార్థులకు ఏ విధమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్కు అనుసంధానం చేస్తూ కూడా మీ దాంట్లో ఈ స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది అని కూడా చెప్తా ఉన్నారు కదా, అది ఎట్లా సాధ్యమవుతుంది అని అంటున్నారు? అవును, సార్. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల యొక్క ఇంట్రెస్ట్ అండ్ వాళ్ళ కెరియర్ గోల్స్ ఇవి వాళ్ళ సైడ్ నుంచి మేము గ్యాదర్ చేసి, సో దెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ AI ఒక అసెస్మెంట్ క్రియేట్ చేస్తాం, సార్. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ బట్టి, అండ్ దెన్ వీ విల్ బీ ఇవాల్యుయేటింగ్ దేర్ ఆన్సర్స్, అండ్ వాళ్ళకి అక్కడి నుంచి గైడెన్స్ ఇస్తాం, సార్. ఒక పాత్ క్రియేట్ చేస్తాం, పర్సనలైజ్డ్ లెర్నింగ్ పాత్ అంటాం, సార్. సో ఎక్కడ మొదలు పెట్టాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి వాళ్ళ డెస్టినేషన్ రీచ్ అవడానికి అనేది త్రూ అవుట్ ద జర్నీ వీ విల్ గైడ్ దెమ్ అండ్ సపోర్ట్ దెమ్. రైట్. ఏంటంటే విద్యార్థులకు సంబంధించి అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా విద్యార్హతలు కావచ్చు, ఏంటి ఎట్లా చూస్తారు ఇది? ఓన్లీ ఇంజనీరింగ్కే లిమిట్ అయ్యి కాదు, సార్. ఇది సో డిగ్రీ అండ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్.
సో టు బి ఆనెస్ట్ అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సంబంధం లేకుండా సంబడి ఎవరికైతే ఇక్కడ సాఫ్ట్వేర్ సైడ్ ట్రాన్సిషన్ అవ్వాలనుకుంటున్నారు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా వీ కెన్ ట్రైన్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్ ట్రాన్సిషన్ ఇన్ టు ఏ సక్సెస్ఫుల్లీ ఐటీ కెరియర్ సార్. అట్లాగే ఇప్పుడు ఇది అంటే పట్టణ స్థాయిలోనే ఉంటుందా, గ్రామ స్థాయిలో కూడా మీరు ఇందాక చెప్పారు అంటే గ్రామాలలో కూడా రీచ్ అవుతాము, అక్కడ కూడా వాళ్ళకి టెక్నాలజీలో డెవలప్ చేస్తాము ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా, అంటే ఏంటి అక్కడ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారా, అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు ఇవన్నీ కూడా? తప్పకుండా సార్, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ ఇంజనీరింగ్ స్థాయిలో అండ్ మాస్టర్స్ లెవెల్లో చేస్తున్నాం సార్. అండ్ నెక్స్ట్ ఇంకా హై స్కూల్ అండ్ స్కూల్ లెవెల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని సార్. సో లెర్నింగ్ త్రూ ఏఐ అండ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ త్రూ మోడర్న్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ యూస్ చేసుకునేలాగా మోర్ ఎంగేజింగ్ కాంటెంట్తో సార్. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్కి తగ్గట్టు అనేదే మా ఎజెండా సార్. అట్లాగే మీరు ఏఐ ద్వారా చెప్తా అంటున్నారు, సో ఇక్కడ ఫిజికల్గా ఎవరైనా అటెండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఫ్యాకల్టీ కావచ్చు ఎవరైనా వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుందా, లేదంటే మొత్తం ఆన్లైనేనా, పూర్తిగా ఆన్లైన్ ద్వారానేనా? సో ఇనీషియల్గా ఫ్యాకల్టీకి కూడా ట్రైనింగ్ అనేది ఉంటుంది సార్. మా దగ్గర ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాకల్టీని ఈ మోడర్న్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఈ వేస్తో వాళ్ళని ఫస్ట్ ట్రైన్ చేసి త్రూ దెమ్ వీ విల్ యూటిలైజ్ ద ఫ్యాకల్టీ టు ట్రైన్ ద స్టూడెంట్స్ సార్. సో ఇనీషియల్గా అది లాంచ్ అయ్యి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యే వరకు కూడా ఫిజికల్ అసిస్టెన్స్ విల్ ఆల్సో బీ ప్రొవైడెడ్ ఫ్రమ్ అవర్ ఎండ్ సార్. రైట్. శశాంక్ గారు, చాలామందికి ఒక డౌట్ మీరు మాట్లాడిన తర్వాత, అంటే మీరు ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, చదువుకోకపోయినా పర్వాలేదు అంటున్నారు. ఎట్లా సాధ్యం అది? ఏం నేర్చుకుంటారు వాళ్ళు, ఏం నేర్పిస్తారు మీరు? సార్ ఎడ్యుకేషన్తో సంబంధం లేదని కాదు సార్, స్కిల్స్ అనేవి లేకపోయినా, ఎక్స్పీరియన్స్ అనేది లేకపోయినా డెఫినెట్గా ఆల్ వీ నీడ్ ఈజ్ ఇంట్రెస్ట్. స్కిల్స్తో మేము ఎక్విప్ చేస్తామనేది ఒక ఉద్దేశం సార్. అంటే నేను అనేది మీరు ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్ అయినా పర్వాలేదు, ఇంజనీరింగ్ అయినా పర్వాలేదు లేదు చెప్తున్నారు కదా, ఎట్లా టెక్నాలజీని ఏ విధంగా నేర్పుతారు వాళ్ళకు అని? అవును సార్, అవగాహన ఉండదు కదా అసలు. అవును సార్, అవగాహన ఉండదు. సో దానికే స్కిల్ అసెస్మెంట్ చేస్తాం సార్. స్కిల్ అసెస్మెంట్ చేసి వాళ్ళ కరెంట్ స్టేట్ ఏంటో తెలుసుకుని వాళ్ళకి ఎంగేజింగ్ కాంటెంట్, వాళ్ళ ఎలా ఎంగేజ్ అవ్వాలి, బెటర్గా ఎలా ఎంగేజ్ అవ్వగలరు, ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది ఐడెంటిఫై చేసి, సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళ కరెంట్ స్కిల్స్ తగ్గట్టు మేము ట్రైనింగ్ ఆఫర్ చేస్తాం సార్. సరే, ఇప్పుడు ఇండివిజువల్ మోర్ పర్సనలైజ్డ్ టైప్ ఆఫ్ లెర్నింగ్ సార్. ప్రభుత్వాన్ని అయితే కలిశారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే మిమ్మల్ని మళ్ళీ కలవమన్నారు. ఆ తర్వాత ఏంటి, ఏం చేయబోతున్నారు? ఒకవేళ ముఖ్యమంత్రి గారు లేదు కొంచెం టైం తీసుకుందాం అన్నారు అనుకోండి, మీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? మీకు సంబంధించినంత వరకు ఎట్లా ఉంటుంది? మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఎవరైనా కలవాలనుకుంటే? డెఫినెట్గా సార్, వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఇంత త్వరగా వస్తుంది అయితే అనుకోలేదు సార్. బట్ ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్ ప్లాన్స్ అండ్ ఇవి డ్రాఫ్ట్ స్టేజ్లో అయితే ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంకొంచెం కంప్లీట్ రోడ్ మ్యాప్ ఒకటి క్రియేట్ చేసి విల్ ఫిల్ ఇన్ ద గ్యాప్స్ అండ్ డెఫినెట్గా కలుస్తాం సార్. వీఆర్ వెరీ పాజిటివ్. ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఎంకరేజ్ చేసి రైట్ డైరెక్షన్లో తీసుకువెళ్తుందని. అండ్ ఐఎమ్ 100% పాజిటివ్ ఫర్ సక్సెస్ఫుల్ కొలాబరేషన్ సార్. ఐ మీన్ వీ విల్ స్టిల్ కంటిన్యూ. ఇప్పుడు మేము చేసేది మేము చేస్తూనే ఉంటా. అండ్ గవర్నమెంట్ కొలాబరేషన్ ఒక వైడర్ రీచ్ కోసం సార్. అండ్ ఆల్సో రిమోట్ ఏరియాస్ కూడా ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ యాక్సెసిబిలిటీ పెంచుకునేలాగా ప్రతి ఒక్కళ్ళకి ఆ టెక్నాలజీ యాక్సెస్ కావాలి సార్. అండ్ ఈ మోడర్న్ మెథడ్స్ నాట్ ఓన్లీ షుడ్ బి లిమిటెడ్ టు సిటీస్ బట్ ఆల్సో టు విలేజెస్. సో అదే మా ఒక ఉద్దేశం సార్. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ through this sort of collaboration sir. That's what we believe and I'm 100% confident through this government we can achieve that. రైట్. అట్లాగే ఏదైతే దీంట్లో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆల్రెడీ సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదంటే చాలామంది కూడా అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కావచ్చు, లేదంటే కాలేజీలో కావచ్చు విద్యను అభ్యసించి వాళ్ళు కూడా ఇంకా ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. సో ఇప్పుడు దీని ద్వారా మీరు ఇప్పటివరకు ఎవరినైనా ఈ సంస్థ ద్వారా ఇప్పుడు మీరు చెప్పిన
ఏదైతే దాని ద్వారా ఎవరైనా బయటకు వచ్చారా, నేర్చుకొని బయట ఉద్యోగాలు ఏమైనా చేస్తున్న వాళ్ళు ఉన్నారా, ఇప్పుడే స్టార్ట్ అయిందా? హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ సార్, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు సార్ మా త్రూ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు, సో మేము ఇండస్ట్రీకి కొత్త కాదు సార్, టు టెక్నాలజీ యూజ్ చేసి దీన్ని స్కేల్ పెంచే ప్రాసెస్లో ఉన్నాం. కానీ సో వీఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్స్, ఆల్మోస్ట్ 10 years నుంచి ఉన్నాం. అండ్ మేము నాట్ ఓన్లీ ఇన్ ఇండియా సార్, యూఎస్లో కానివ్వండి, యూకేలో కానివ్వండి, కెనడాలో కానివ్వండి, మన పిల్లలకి చాలామందికి యూజింగ్ దిస్ ప్రాసెస్ ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఎలా చేస్తారు అని అన్నారు, యూనిక్గా ఎలా చేస్తారండి. నేను మై సెల్ఫ్ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. సో ఒక ఇండస్ట్రీలో ఉంటా. సో వాట్ ఆర్ ద ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇవాళ కార్పొరేట్ కంపెనీస్ అనేవి తెలుసు. కాబట్టి అవన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్లో ఏఐతో పాటు వాటిని కూడా జోడించి, సో దెన్ that is kind of the capability of this platform. So not just AI, but మా ఎక్స్పీరియన్స్ మేము ఈ 10 yearsలో గ్యాదర్ చేసిన డేటాతో ట్రైన్ చేసుకుని, సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ హౌ వీ స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ అవర్ అదర్ కాంపిటీటర్స్ సార్. కాంపిటీటర్సే కాదు, మిగతా ఏ ఏఐ ప్రోడక్ట్తో మీరు కంపేర్ చేసుకున్నా, సో ఎవరి దగ్గర లేనంత డేటా వీ హ్యావ్ గ్యాదర్డ్, అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ యూజింగ్ టు హెల్ప్ ద స్టూడెంట్స్. ఎగ్జాక్ట్గా ఏ కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏం నేర్చుకుంటే మీకు జాబ్ వస్తుంది, అండ్ దాని పర్పస్ ఏంటి, ఇలాంటివి డీప్ డైవ్ ఇన్ చేసే కేపబిలిటీస్ ఉన్నాయి సార్ మా ప్లాట్ఫామ్కి. సో వాటి త్రూ సక్సెస్ఫుల్గా మేము చాలా ప్లేస్మెంట్స్ చేసాం. తర్వాత అట్లాగే ఇంటర్న్షిప్స్, అట్లాగే ప్లేస్మెంట్స్ కూడా అని చెప్తా ఉన్నారు కదా. రైట్ సార్. ఏంటి, ఎట్లా అది ఇప్పటివరకు ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఇచ్చారు? సో ఆల్మోస్ట్ చాలా కార్పొరేట్ కంపెనీస్ సార్, లైక్ వీసా అవనివ్వండి, యానప్లాన్ అవనివ్వండి, ఫేస్బుక్ అవనివ్వండి, అమెజాన్ అవనివ్వండి, సక్సెస్ఫుల్ ప్లేస్మెంట్స్ అక్రాస్ ద గ్లోబ్ సార్. నేను ఏ ఒక్క కంట్రీ గురించి మాట్లాడతలేదు. కెనడా అవనివ్వండి, యూఎస్ అవనివ్వండి, ఇండియా అవనివ్వండి, యూకే అవనివ్వండి, ఐర్లాండ్, పోలాండ్లో కూడా మైక్రోసాఫ్ట్ పోలాండ్లో రీసెంట్గా 4-5 క్లోజర్స్ దాకా ఇప్పించడం జరిగింది సార్. సో ఇంటర్న్షిప్స్ అనేది మా త్రూ ట్రైనింగ్ పొందిన స్టూడెంట్స్కి 100% ఇంటర్న్షిప్ గ్యారంటీ కూడా ఇస్తున్నాం సార్. ఇంటర్న్షిప్ అనేది ఏంటంటే వాళ్ళ స్కిల్స్, పిల్లల యొక్క స్కిల్స్ని, నేర్చుకున్న స్కిల్స్ని అప్లై చేయడానికి యూజ్ అయ్యేలాగా మా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది సార్. అంటే ఒక రియల్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తా ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఇంకా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ దేర్ కెరియర్ చేసుకుని, సో గ్రాడ్యుయేట్ అయ్యే లోపే ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు పొందేలాగా మా ప్రోగ్రామ్ ఉంటుంది సార్. అట్లాగే కెరియర్ గ్యాప్ వచ్చింది అనుకోండి, చాలామంది కూడా మనం చూసాం, అంటే మళ్ళీ మాట్లాడితే బాగుండదేమో కానీ ఇప్పుడు గత 5 సంవత్సరాలు కూడా ఎక్కడ ఉద్యోగాలు దొరక్క చాలామంది కూడా నిరుద్యోగులుగా రాష్ట్రంలో మిగిలిపోయారు. సో ఇప్పుడు అట్లాంటి వాళ్ళు మళ్ళీ మొదలు పెట్టడానికి, మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఏంటి, ఏమైనా ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఏమైనా రిస్ట్రిక్షన్స్ కానీ ఇబ్బందులు ఉంటాయా, వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఏమీ లేదు సార్. మేము సక్సెస్ఫుల్గా ఒక నాన్ ఐటీ ప్రొఫెషనల్ని సక్సెస్ఫుల్గా 5-6 years నాన్ ఐటీలో ఉండి వాళ్ళు ఐటీ సైడ్ ట్రాన్సిషన్ అవుదాం అనుకున్న వాళ్ళని కూడా చాలామందిని మేము ఐటీ సైడ్ సింప్లిఫైడ్ వేలో వాళ్ళకి ఐటీ ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. కెరియర్ గ్యాప్ అనేది అసలు ఏమాత్రం అడ్డు కాదు సార్. ఎవరైనా ఎలా అయినా సరే ఐటీ స్కిల్స్ నేర్చుకునేలా, ఐటీ సైడ్ ట్రాన్సిషన్ అయ్యేలాగానే మేము మా ప్లాట్ఫామ్ త్రూ ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేలాగానే బిల్డ్ చేశాం సార్. అండ్ ఇంకొక పాయింట్ నేను మెన్షన్ చేద్దాం అనుకుంటుంది, యాప్షీ అనే గవర్నమెంట్ బాడీతో కూడా రీసెంట్ కొలాబరేషన్ అయింది సార్ 1 year బ్యాక్. అండ్ సక్సెస్ఫుల్గా thousands of స్టూడెంట్స్ని ఇంటర్న్షిప్స్ కూడా ఆఫర్ చేశాం సార్. ఎక్కడ యాప్షీ త్రూ ఆంధ్రప్రదేశ్లో సార్. తర్వాత అదేవిధంగా కూడా మీరు ఇది కూడా చెప్తా ఉన్నారు, పర్సనలైజ్డ్ రోడ్ మ్యాప్ అని చెప్తా ఉన్నారు, ఎట్లా అది? రైట్ సార్. సో ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో 60 మంది పిల్లలుంటే 60 మందికి ఒకే సిలబస్ చెప్పి తీసుకెళ్లే స్టైల్ నుంచి సార్ 60 మందికి 60 రకాలుగా వాళ్ళ స్కిల్స్కి తగ్గట్టుగా ఫస్ట్ నెంబర్ నుంచి లాస్ట్ నెంబర్ వరకు
వాళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఓకే, ఇండివిజువల్ పర్సనలైజ్ రోడ్ మ్యాప్ సార్. సో వాళ్ళ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ని తీసుకుని వాళ్ళకి నచ్చినట్టుగా, సో దీనివల్ల ఏమవుతుందంటే 10% 20% ఎంగేజ్ అయ్యేదల్లా 100% ఎంగేజ్మెంట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ 2 years. ప్రతి ఒక్కళ్ళు అంటే మోర్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ సార్ ఇది. ఏ ఒక్కళ్ళని ఇగ్నోర్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళని కన్సిడరేషన్లోకి తీసుకొని వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, వాళ్ళకి ఏ పేస్లో చెప్పాలి, ఏ ఫ్లోలో మెయింటైన్ చేస్తే వాళ్ళు టెక్నాలజీ సబ్జెక్ట్కి కనెక్ట్ అవుతారు, ఇవన్నీ మా ప్లాట్ఫామ్ త్రూ ప్రతి ఒక్క స్టూడెంట్ని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తా అసిస్ట్ చేస్తాం సార్ త్రూ దిస్ పర్సనలైజ్ లెర్నింగ్ పాత్స్. అట్లాగే ఈ తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు కొద్దిమంది, సో వాళ్ళకి లాంగ్వేజ్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వాళ్ళని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారు? వాళ్ళు కొంచెం వెనక ముందు అవుతూ ఉంటారు, అంటే మనం దీంట్లో సక్సెస్ అవుతామో లేదో అనే దాంట్లో ఉంటారు. రైట్ సార్, ఏం చెప్తారు వాళ్ళకి? సార్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. సో మా అట్లాంటి పిల్లల కోసమే సో మేము సాఫ్ట్ స్కిల్స్ అనేది ఒక ప్రోడక్ట్ కూడా బిల్డ్ చేసాం సార్ సంస్థలో, అది కూడా భాగమే. సో ఎలా అయితే టెక్నికల్ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తున్నామో అలాగే సాఫ్ట్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవాళ చాలామంది పిల్లలు సార్ మంచి టెక్నికల్ స్కిల్ ఉన్నా సరే ఇట్లాంటి వెన్యూస్లో ప్రజెంట్ చేయలేక కొంచెం తడబడతా హెసిటేట్ చేస్తా లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల వెనకడుగు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం లాంగ్వేజ్ని కూడా సాఫ్ట్ స్కిల్స్ని కూడా ఇలాగే ఏఐ త్రూ డెవలప్ చేసి వాళ్ళకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది కూడా బిల్డ్ చేసాం సార్ సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్. సో అది కూడా ఇవాళ ఆల్మోస్ట్ ఒక 300 స్టూడెంట్స్తో పైలట్ ప్రాజెక్ట్ లాగా రన్ చేస్తున్నాం సార్. తర్వాత డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు, తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కావచ్చు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్లకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, వాళ్ళకి ఏ విధంగా దీంట్లో సెట్ అవుతుంది ఇది సాఫ్ట్వేర్ అంటే వస్తుందా? 100% సార్, 100% ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఎవరికైనా మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి టెక్నికల్ స్కిల్స్ ఉండి వాళ్ళు ప్రాపర్గా ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే ఒక గ్రూప్లో పబ్లిక్ వెన్యూస్లో ఉన్నప్పుడు ప్రజెంట్ చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా ట్రైన్ చేసి వాళ్ళు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళల్లో సో చేయటం జరుగుతుంది సార్. లాంగ్వేజ్ అనే రిమూవ్ చేయడం కూడా జరుగుతుంది మా ప్లాట్ఫామ్ త్రూ. అండ్ అలాగే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి బట్ దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్, సో అఫోర్డబుల్ రేంజ్లో ఆ పర్సనలైజ్డ్ లెర్నింగ్ పాత్స్ త్రూ వాళ్ళకి ఈ మోడర్న్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది సార్. తర్వాత మీరు చెప్తున్నట్టుగా త్రూ ఏఐ మీరు గ్రామ స్థాయి వరకు కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తాను, అక్కడ కూడా స్కిల్ అసెస్మెంట్ చేస్తాము, డెవలప్ చేస్తామని చెప్తున్నారు కదా. నిజంగా చెప్పాలంటే చాలామందికి కూడా ఇటు ల్యాప్టాప్స్ కావచ్చు, ఇట్లాంటి కొద్దిగా ఇబ్బందులు ఉన్నా ఈ మొబైల్ ద్వారా ఏమైనా మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేయొచ్చా? ఎట్లా ఉంటుంది వాళ్ళకి? అసలు మీ సంస్థలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ఎట్లా ఉంటుంది అసలు? సార్ డెఫినెట్గా ఇది మొబైల్ వర్షన్ కూడా ఉంది సార్. ఖచ్చితంగా ల్యాప్టాప్ అనేది మాత్రమే నెసెసిటీ లేదు ఇక్కడ. సో మొబైల్ నుంచి కూడా వాళ్ళు మోర్ లైక్ ఫ్లెక్సిబుల్గా కన్వీనియంట్గా బిల్డ్ చేసాం సార్. ఈ ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకునేలాగానే బిల్డ్ చేసాం సార్. తర్వాత ఏఐ డ్రైవ్ ఇన్ ఎంగేజ్మెంట్ అన్నారు, ఏంటది? ఏఐ ఎంగేజ్మెంటా సార్? అవును. యా సో ఇప్పుడు ఎలా అయితే ఒక టీచర్ కానీ ఒక ఫ్యాకల్టీ మెంబర్ కానీ పిల్లల డౌట్స్ క్లియర్ చేస్తా, వాళ్ళకు వచ్చిన ఇష్యూస్ని కన్సర్న్స్ని క్లియర్ చేస్తూ ఉంటారో, అలాగే మేము ఒక ఏఐ ఏజెంటిక్ మోడల్స్ అంటారు సార్. సేమ్ ఒక హ్యూమన్ ఎలాగైతే పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారో, అలాగే ఒక హ్యూమన్కి రీప్లేస్మెంట్గా ఎలాంటి టైంలో అయినా సరే 24/7 వాళ్ళ ప్రాబ్లమ్స్ని అసిస్ట్ చేస్తా సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయడానికి మేము ఏఐ మెంటర్ అని డెవలప్ చేయడం జరిగింది సార్. సంస్థ అనే ప్లాట్ఫామ్లో అది కూడా ఇంక్లూడెడ్. సో రోజుల తరబడి లేకపోతే ఎవరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే
క్లారిఫై చేస్తా వాళ్ళకి మంచి ప్రోగ్రెస్ ముందుకెళ్ళేలాగా హెల్ప్ అవుతుంది సార్. రైట్, ఓకే, బ్రహ్మాండంగా ఉంది. నిజంగా చెప్పాలంటే కూడా చాలామంది యువతకు ఉద్యోగ కల్పన కల్పించడం చాలా మంచి విషయం. కానీ సార్, చాలామందికి ఒక డౌట్, సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు వేళ్ళూనికి పోయింది, చాలామంది దీంట్లో కొంచెం నిరుద్యోగులుగా ఉన్నారు, ఉద్యోగాలు అంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కదా, మరి ఎట్లా ఉంటుందనే డౌట్లో ఉన్నారు చాలామంది. ఏం చెప్తారు వాళ్ళకి? సార్, రైట్ డైరెక్షన్లో నడిస్తే జాబ్స్ అనేవి ప్లెంటీ ఉన్నాయి సార్. అండ్ సెల్ఫ్ క్రియేటింగ్ జాబ్స్, సెల్ఫ్ ఎంప్లాయబిలిటీ కూడా ఈరోజు ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తా దేశ విదేశాలు ప్రాజెక్ట్ సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఇట్స్ జస్ట్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద రైట్ పాత్ అండ్ ద రైట్ డైరెక్షన్. సో అట్లాంటి ఒక డైరెక్షన్ సెట్ చేసేదే మా సంస్థ అనే ప్లాట్ఫామ్ సార్. రైట్, అట్లాగే ఇప్పుడు మనం ఏదైతే ప్రస్తుతం మీకు ఉన్నటువంటి సంస్థ ఏది మన అమరావతిలో మాత్రమే ఉంది, అంతేనా? విజయవాడ సార్, విజయవాడ అమరావతిలో తొందరలో స్టార్ట్ అవుతుంది. విజయవాడలో ఉంది. అవును సార్, విజయవాడలో. రైట్, అట్లాగే ఇప్పుడు రూరల్ అంటే విజయవాడలో అండ్ ఇండియాలో విజయవాడలో సార్, బట్ అదర్ కంట్రీస్లో కూడా ఉంది సార్. కానీ నిజంగా చెప్పాలంటే మీరు మీ దగ్గరే లెర్నింగ్ అంటే చదువుకున్న వాళ్ళతో సాఫ్ట్వేర్ డెవలప్ చేసి చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని వచ్చారు. సో ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి గారికి చెప్తే ఏంటి చెప్పారా? ఈ విషయం చెప్పారా? ఈ విషయం డిస్కస్ చేయటం టైం సరిపోలేదు సార్. బట్ మళ్ళీ తప్పకుండా ఆపర్చునిటీ వస్తే వీల్ హ్యావ్ ఏ డీపర్ డిస్కషన్. ప్రజెంట్ అయితే ఈ టైం వీఆర్ వెరీ హ్యాపీ సార్. ఈ మాత్రం టైం ఆయనతో ఇలా కలవటం, ఇలా ప్రోడక్ట్ పిచ్ చేయటం ఆయన చాలా పాజిటివ్గా తీసుకున్నారు. అండ్ మిగతా వివరాలు కూడా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా మేము ప్రాజెక్ట్ ప్లాన్ సబ్మిట్ చేస్తాం సార్. అందులో ఖచ్చితంగా ఈ పాయింట్ హైలైట్ చేయడం కూడా జరుగుతుంది. ఏదైతే మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా దీని వెనకాల డెవలప్ చేసిన వాళ్ళందరూ కూడా పిల్లలే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని పిల్లలు అని చెప్పాలి అనేది. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ప్రౌడ్ మూమెంట్ సార్. నేను ఎలాంటి వర్క్ సెమినార్లో అయినా సరే దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ రియల్లీ ఎంఫసైజ్ ఆన్. ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేని పిల్లలు డెవలప్ చేశారు. ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ దేర్ షేర్ హార్డ్ వర్క్. మంచిదే, నిజంగా మీరు చెప్తున్నటువంటి అంశం మంచిదే. కానీ ఎవరైతే రిసీవ్ చేసుకునే వాళ్ళు, వినేవాళ్ళు ఇది అంటే ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పిల్లలు చేశారు అనేసరికి వెనక ముందు అవుతుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సార్, నేనైతే స్టార్టప్ కంపెనీస్కి ఒకటే చెప్తాను సార్, ఖచ్చితంగా దే షుడ్ ట్రై ఇట్ అవుట్. బికాజ్ మేమే ఒక ఉదాహరణ సార్. సో ఇప్పుడు లైక్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్తో ఇబ్బంది అంటే ఐ మీన్ లైక్ నాట్ ఎవ్రీబడి విల్ క్రియేట్ దట్ సార్ట్ ఆఫ్, బట్ అఫోర్డబిలిటీ సార్, అఫోర్డబిలిటీ. అండ్ ఆల్సో మీరు రైట్ డైరెక్షన్లో స్టీర్ చేసే కేపబిలిటీస్ మీకు ఉంటే కనుక ఖచ్చితంగా ఎవ్రీ స్టార్టప్ కంపెనీ షుడ్ కన్సిడర్ దిస్ అప్రోచ్ సార్. At least they should start with 20-25% of interns, if not 100%. మాలాగా ఏమి 80% 90% ట్రై చేయవసరం లేదు. బట్ అట్లీస్ట్ ఒక 20% 25% ఒక పైలట్లా రన్ చేసి ఆ రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తే ఐ థింక్ దే వుడెంట్ బి డిసప్పాయింటెడ్ సార్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు వెళ్తున్నారు? సీఎం గారి దగ్గరకా, లేదంటే ఎవరికి అలాట్ చేస్తారు? మిమ్మల్ని ఎవరు కలవమన్నారు? సార్, స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ని కలవబోతున్నాం సార్. అండ్ త్వరలో మళ్ళీ అవకాశం వస్తే కనుక సీఎం గారిని కూడా కలిసి ఇంకొన్ని డీటెయిల్స్ డిస్కస్ చేయాలని ఉంది. బట్ అగైన్ ఆయనకున్న బిజీ స్కెడ్యూల్కి బట్ ఆయన ఇచ్చిన ఈ డైరెక్షన్లో ఈ మోటివేషన్తో వీ విల్ మూవ్ ఫార్వర్డ్ with the right department సార్. స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ని కలవబోతున్నాం సార్ నెక్స్ట్. తర్వాత లోకేష్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేశారా? ఏంటి ఫైనల్గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి సార్. తప్పకుండా సార్. ఇప్పటి వరకు ఖచ్చితంగా సార్, ఈరోజు జరిగిన ఈ వర్క్షాప్ దీనివల్ల లాట్ ఆఫ్ ఎనర్జీ. తర్వాత లోకేష్ గారిని కూడా తప్పకుండా కలవాలి సార్. దట్ ఈస్ ఆల్సో సంథింగ్ దట్ ఐ హ్యావ్ ఇన్ మై మైండ్. ఆ అవకాశం వస్తే కనుక త్వరలో ఆయన్ని కూడా కలుస్తాం. అండ్ ఐఎమ్ వెరీ పాజిటివ్. సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని, వైడర్ రీచ్ పిల్లలకి
యాక్సెసిబిలిటీ కావాలి సార్ రిమోట్ ప్లేసెస్లో కూడా. అండ్ వీ వుడ్ వాంట్ టు యాక్చువల్లీ I think this government is capable of building another Silicon Valley for us at Amravati. And మా వంతు ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం సార్. రైట్, థ్యాంక్ యూ శశాంక్ గారు. తప్పకుండా మీరు ప్రయత్నం ఫలించాలి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ కల్పన రావాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా ఎక్కడికో వెళ్ళి పనిచేసుకునే పరిస్థితి కనిపించింది. తర్వాత నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా దాని స్కిల్ని వెలికి తీసేవాళ్ళు లేకుండా పోయారు. అదేవిధంగా అసెస్మెంట్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితి. మీలాంటి యువకులు కూడా రావాలి. అమరావతిలో స్టార్టప్ కంపెనీలు కూడా చాలా రావాలి, కొత్తవి కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్నటువంటివి కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ చర్చ. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.